చాలా రోజుల తర్వాత తృప్తిగా ఆడానురా. నువ్వు వెళ్ళిపోయావు, సరైన జోడీ లేక ఈ క్లబ్కు రావడమే మానేశాను. సరిగ్గా నాకు అలాగే అనిపిస్తుందిరా. కనీసం మీరు ఇక్కడ ఆడినా ఆడకపోయినా ఒక కోర్టు అంటూ ఉంది. మా కోర్టులో ఉండవు, గుడుగుడు చెడుగుడు పడుకుడు. రే వచ్చేది డాక్టర్ మాడా కాదు, ఏమైనా మారాడా అంతేనా? వాడి జన్మకు మారడు, వస్తున్నాడుగా. హలో డాక్టర్ మాడా, హౌ డు యు డు? హలో డాక్టర్ సుబ్బారావు, హౌ డు యు డు? ఓర్ని మత మరి మండా, నా పేరు సుబ్బారావు ఏంట్రా? ఓ యూఆర్ డాక్టర్ అప్పారావు. అమ్మా నాకంతా గుర్తే. ఒరే ఒరే, ఆ పేరు మీ హౌస్ ఓనర్ దిరా. కరెక్ట్ కరెక్ట్, నువ్వు హౌస్ ఓనర్ అప్పారావు కదూ? ఓర్ని అమ్మ కడుపు మాడా, డాక్టర్ మాడా. నేను నీ హౌస్ ఓనర్ అప్పారావు అని కాదురా, నేను నీ కొలీగ్ డాక్టర్ కళ్యాణ్ ఎంఎస్. యా యా, గుర్తొచ్చిందా? రిమెంబర్ యూర్ సచ్ ఎ జీనియస్. చూడరే, నీ పేరు నీకే అంత బాగా గుర్తున్నందుకు కంగ్రాచులేషన్స్. ఏడ్చగానే కూర్చునే గోల్డ్ స్పెక్ట్ లాగ్. హౌ ఆర్ యు? ఒరే ఏమిటి వెతుకుతున్నావు? ఒరే, వెతుకుతూ వచ్చింది నువ్వురా ఆప్షన్ మైండెడ్ ప్రొఫెసర్. కరెక్ట్ కరెక్ట్, అది నా బాగా గుర్తుంది. అవును, ఏమిటి వెతుకుతున్నాను? బహుశా కళ్ళజోడే ఉంటుందిరా. కరెక్ట్ కరెక్ట్, కళ్ళజోడే. అది లేకపోతే నాకు సరిగ్గా వినబడి చావదా? కళ్ళజోడికి వినపడని సంబంధం ఏంట్రా? అది ఎక్కడుందబ్బా? నేను ఎత్తిపోయారా? థ్యాంక్ యూ. అది సరేరా, ఎంత మతిమరుపు ఉన్నా కొడుక్కి మెంటల్ డాక్టర్ గా అంత మంచి ప్రాక్టీస్ ఎలా వచ్చిందిరా? అదా వ్యాపార రహస్యం. అయినా చెప్తా విను. నా దగ్గరకు వచ్చిన రోగికి నిన్నేం మంది ఇచ్చాను వేళ గుర్తుండదు, ఈ వేళ ఏం మంది ఇచ్చాను రేపు గుర్తుండదు, రేపు ఏం మంది ఇస్తాను ఎల్లుండి గుర్తుండదు. ఇలా రోజు రోజుకి మార్చి మందులు ఇస్తుంటాను. వేధవకి ఏదో మందు పనిచేసి టక్కున వాడు రోగం కుదురుతుంది. ఎలాంటివే నీకు మాత్రం నీ మతిమరిపే శ్రీరామ రక్షణ మాట. అలా అనకు, అప్పుడప్పుడు అది శిక్ష కూడా అవుతుంది. రాత్రికి రాత్రి ఏకాంతంగా నా బెడ్రూమ్లో కూర్చుని బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నా. ఓ అందమైన ఆడది తల్లో పూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాసుతో నా బెడ్రూమ్లోకి వచ్చింది. చిలిపి చూపులు, చిరునవ్వులు నా వైపు విసిరింది. అంతే, అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. అమ్మా మాత, నన్ను క్షమించు. పరస్త్రీ నాకు తల్లి లాంటిది, నా శీలాన్ని చెడగొట్టుకు తల్లి అన్నా. ఆవిడ బోర్ను ఏడుస్తూ ఓ ఫోటో తీసుకొచ్చి చూపించింది. అప్పుడు తెలిసిందిరా, అది మా పెళ్లి నాటి ఫోటో అని, వచ్చింది నా సొంత పెళ్ళామని. ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు లేదే. సారీ సుబ్బారావు. సుబ్బారావు ఏంట్రా? నా పేరు కళ్యాణ్. మరే కళ్యాణ్. అవును, బ్లడ్ ఎందుకు వచ్చింది? ఏదో ఏడ్ చేసి ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దాం. డోంట్ బి సిల్లీ. డాక్టర్ అండి, నువ్వు కూడా ఎంత కంగారు పడతావారా? డాక్టర్ని కాబట్టే చెప్తాను, విను. ఈజ్ కరెక్ట్. ఎందుకైనా మంచిది, నా డిస్పెన్సరీ గుర్తుంటే అక్కడ తీసుకెళ్ళు, నేనే స్వయంగా టెస్ట్లన్నీ చేస్తాను. రే, నీకో నమస్కారం, నీ టెస్ట్లకో నమస్కారం. నేను వీటితోనే టెస్ట్ చేసుకుంటా. సరే అలాగే, కానీ ఈ చలపతి కూడా డాక్టరే. ఏంటి నీ పేరు చలపతి కదా? పోనీ తిరుపతి ఏరా? శేఖర్, ఏమిట్రా పొద్దున్న భగవద్గీత ఉంటున్నావు? ఏమన్నా వైరాగ్యం పడ్డావా? రోగి ఆరోగ్యం డాక్టర్ చేయి దాటినప్పుడు వైరాగ్యం ఒకటేరా వైద్యం. వైరాగ్యం రోగి రావచ్చు కానీ డాక్టర్ రాకూడదురా. ఆరోగ్య ఆత్మీయుడైనప్పుడు బాధపడటం సహజం. ఇంతకీ ఎవర్రా ఆత్మీయుడు? నువ్వేరా. శేఖర్, ఇదిగో నీ బ్లడ్ రిపోర్ట్స్. భయపడ కళ్యాణ్, ఇలాంటి సమయంలోనే గుండె రిపేరం కావాలి. కోబాల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది. బిలీవ్ మీ. బ్రతకడని తెలిసిన పేషెంట్కి బ్రతుకు మీద ఆశ కల్పించటం డాక్టర్ల వృత్తి ధర్మం. కానీ నేను పేషెంట్నే కాదురా, డాక్టర్ని కూడా. శేఖర్, ఇదేంట్రా? కన్నీటికి నోరున్నా క్యాన్సర్ కనికరం ఉండదరా?
ఇంత ముదిరిన తర్వాత ఏముందో ఏ డాక్టర్ నన్ను రక్షించలేడని నీకు తెలియదా? కాదనగలవా? కాపాడే శక్తి లేకపోయినా నీ కన్నిటికి కారణమయ్యాను. నన్ను క్షమించరా కళ్యాణ్. అదేంట్రా, నా చావు 4 నెలల ముందే చెప్పి నాకెంతో మేలు చేశావు. నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించావు. నీకు రుణపడే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. కళ్యాణ్, జానకి, ఇటు ఇటు చూడు. నాకేం కాలేదు, ఊరికే నాటకం ఆడాను. అరే ఏంటో చిన్నపిల్ల, ఏదో సరదాగా చేశాయని చెప్పాను కదా. సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకు ఏదైనా జరిగిందని కాలొచ్చినా మీ జానికి బతికుండదండి. ఈ విషయం జానకి తెలియకూడదు. ఆవిడ తట్టుకోలేదు. ఇప్పుడే వస్తానని చెప్పి పొద్దుననగా వెళ్ళారు. ఇంతవరకు అయిపోలేరు. ఊరు కాని ఊరు ఒంటరిగా వదిలొచ్చాం. ఎలా ఉందో ఏమిటో అని ఆలోచించాలిగా. అబ్బే, ఎందుకు ఆలోచిస్తారు? ఎక్కడో స్నేహితులతో సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తుంటారు. అసలు ఈ మగాళ్ళంతా అంతే. గడప దాటితే చాలు, ఇల్లు గుర్తుండదు, ఇల్లాలు గుర్తుండదు. ఆహా ఆహా, వచ్చారా? నేను దాని ఇక్కడ ఉన్నానని గుర్తుందన్నమాట. అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా. చివరిసారిగా స్నేహితులందరినీ చూసేద్దామని వెళ్ళాను. కాస్త ఆలస్యమైంది. కాస్త ఇంకాస్త అయితే రైలు కూడా వెళ్ళిపోయి ఉండేది. ఇంతకీ టికెట్లు తెచ్చారా? తెచ్చాను, కానీ నా ఒక్కడికే దొరికింది. ఒకటే దొరకటం ఏంటండి? రైలు ఏమైనా అగ్గిపెట్టా? మనూరు కారు అంత పొడుగుంటుంది. ఉండొచ్చు, అయినా అనుకున్నప్పుడల్లా అందరికీ టికెట్లు దొరకవు. మరి ఇప్పుడు ఎలాగండి? ముందు మీరు వెళ్తారు, తర్వాత నన్ను రమ్మంటారు, అంతేగా? మీలో ఎంత స్వార్థం ఉందనుకోలేదండి. జానకి, లేకపోతే ఏమిటండి, టికెట్ దొరికింది కదా అని మీ దారిని మీరు వెళ్తే ఈ పిచ్చిది ఒంటరిగా ఎలా రాగలదని ఆలోచించారా? అలా ఆలోచించాల్సిన అవసరం ఆ టికెట్లు ఇచ్చేవాడికి లేదు, కానీ నాకుంది. అందుకే నువ్వు ఎలా రావాలని నేను చెప్తాను. ఎలా? అమ్మ దొంగ, నన్ను ఏడిపించాలనుకున్నారు కదూ? నేను నేర్పించకూడదని నా ఆరాటం. ఈ ఊర్లో లేడేమోరా. నోరుమై, అమ్మగారు ఖచ్చితంగా చెప్పింది ఈ ఊర్లోనే ఉన్నాడని. అరే అచ్చుడు, తాడి చెట్టు ఆకులు కదులుతున్నాయి కదా. కదులుతున్నాయి. హీముడే ఓ పైన చెట్టు పీకుతున్నాడేమో. నిజమే, పదరా. జయము జయము భీమసేనం గారికి. భీముడా, ఎవర్రా అది? సమరసింహ బల. ఇన్నాళ్ళకి నా కండబలాన్ని గుండె బలాన్ని గుర్తించారు. ఏం కావాలో కోరుకోండి. తమరు ద్రౌపదీదేవి విడుదల మందిరానికి ఏం చేయాలి? వేంచేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి? ద్రౌపదీదేవిని తమరు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి? అవన్నీ రాణిగారే చెప్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. అమ్మయ్యా, అయిపోయిందా ధర్మరాజా? అప్పుడేనా దేవి? ఇప్పుడేగా బతికా. ఏమిటో స్వామి, పాచికలాడిన ఆ పవిత్ర హస్తాలు ఈనాడిలా పేకలాడుతుంటే బాధగా ఉంది. జయము జయం మహారాణి భీమసేనం గారు వేయించేశారు. భీమసేన, ఆహా, ఎంత అందమైన పురులు. మొరసబాబోకు, ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకోటి ఎత్తుకోలే సావాలి. అప్పిగా అప్పిగాన్ని కాను, అర్జునుడిని. నువ్వు ఇప్పుడు దేవుడివి. నేను దేవుడు. నిలదొక్కో. భీమసేన, అంతటి అరివీర భయంకరులు ఈనాడిలా ఎండు మిరపకాయలా ఎండిపోయారే. 2 రూపాయల కిలో బియ్యం నెలంతా సరిపోకేలా అయిపోయింది దేవి. బాధపడకండి భీమసేన, 3 పూటలా పాలు తాగండి, మునపట్ల అయిపోతారు. నా భాగ్యం పండి
ఇన్నాళ్లకు నా పాండవులందరూ దొరికారు. అయితే ఆలస్యం దేనికి? వెంటనే పెళ్ళాడుదాం సఖి. మన్మథాకారుడికి ఆత్రం ఎక్కువే. మరే. దేనికైనా మంచి రోజు రావాలిగా. వచ్చే దశమి నాడి మన వివాహాలు. నా తల్లి, మళ్ళీ ఎన్నాళ్ళకి నీ మొక్కల్లో నవ్వు చూశాను. ఇదిగో డాక్టర్ బాబు, పట్నంలో ఏమన్నా పువ్వులు కరువు వచ్చిందా? ఇంత చిన్న మూర కొన్నావు, పైగా నాసి పూలు. ఎన్ని మూర్లు కొన్నా నీ చేతి పువ్వులు కావుగా, అందుకే అలా ఉన్నాయి. నా తల్లే, నా బంగారు కొండే, నీ తల్లో పూలు పెట్టకపోయేసరికి నాకు పూలు అమ్మినట్టే లేదు. ఈ రోజు నీ తల నిండా పూలు ఎడితే గానీ నా బెమ తీరదు. అదేమిటి డాక్టర్ బాబు, దిగులుతో వెళ్ళిన జానకమ్మేమో నవ్వుతూ వచ్చింది, మరి నువ్వు దిగులుకున్నావేంటి? అదేం లేదు. ఏం లేదేంటి ముఖంలో కనపడుతుంటేను? ఏం జానకమ్మ, పట్నంలో ఏమన్నా గొడవ పడ్డారా? చచ్చా, అదేం లేదు, ప్రయాణం కదా. అంతే కదా.